హర హర మహదేవ శంభో శంకర. హలో గైస్, ఏంట్రా కొత్తగా శివ ఏదో చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ అలాంటిది. మరి కేదార్నాథ్ ఇండియాలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ ఈ మిస్టీరియస్ దేవాలయం గురించి చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు ఎందుకని కేదార్నాథ్ని మిస్టీరియస్ దేవాలయం అంటారు అంటే ఇందుకు గల కారణం సుమారు 6 నెలలు కంటిన్యూగా ఇందులో ఉన్నటువంటి గుడిని మూసివేసినప్పటికీ కూడాను ఆ 6 నెలలు లోపల వెలిగించినటువంటి అఖండ దీపం ఎలా వెలుగుతుంది? సో దీనికి సంబంధించి ఎవరు కూడా సరైన ఆన్సర్ని ఇవ్వలేరు. సో అందువలనే ఇప్పటికీ ఇండియాలో మిస్టీరియస్ టెంపుల్స్లో ఈ కేదార్నాథ్ టెంపుల్ కూడా ఒకటనమాట. అసలు ఈ కేదార్నాథ్ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటి, అసలు ఈ కేదార్నాథ్ టెంపుల్ని ఎందుకని 6 నెలలు మూసివేస్తారు అనేటటువంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఈరోజు మనం ఆన్సర్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. పర్టికులర్గా ఇదే ఆన్సర్ అని తెలియదు కానీ సో మేబీ ఇవే అయి ఉండొచ్చు అనేటటువంటి ఆన్సర్స్ అనమాట ఇవి. సో మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ముందు వీడియోని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కేదార్నాథ్ ఇండియాలో ఉత్తరాఖండ్ అనేటటువంటి రాష్ట్రంలో రుద్రప్రయాగ్ అనేటటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి టెంపులే ఈ కేదార్నాథ్. ఈ కేదార్నాథ్ టెంపుల్ యొక్క కాస్త ఫ్లాష్ బ్యాక్ అని చూసుకున్నట్లయితే, అంటే దీన్ని ఎవరు కట్టించారని చెప్పి ఎక్కడ క్లారిటీ లేకపోయినప్పటికీ పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే పాండవులు దీన్ని నిర్మించారు అనేటటువంటి ఒక కథ అయితే ఉందన్నమాట. సో చిన్నగా చెప్పుకుందాం. సో కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత సో అక్కడ ఉన్నటువంటి పాండవులందరూ గెలిచినప్పటికీ కూడా వాళ్ళ లెవెల్లో కూడా ఒక సాటిస్ఫాక్షన్ లేదు, అంటే విజయం పొందామనేటటువంటి ఒక మంచి అనుభూతి లోపల కలగలేదు. సో ఈ బాధతో వాళ్ళు ఏంటంటే ఎలాగైనా ఒక శివుడి దర్శనం చేసుకోవాలని చెప్పి తిరగడం మొదలు పెట్టారు. సో ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులందరూ కలిసి తిరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా శివుడి దర్శనం లభించలేదు. సో ఈ క్రమంలో పాండవులు నన్ను వెతుకుతున్నారని తెలుసుకున్నటువంటి శివుడు మారు వేషంలో, అంటే ఒక నంది రూపంలో వాళ్ళ దగ్గరకు వచ్చాడు. సో అక్కడ శివుడు ఉన్నాడు అని గ్రహించినటువంటి భీముడు ఎవరైతే ఉన్నారో తన శరీరాన్ని పెంచేసుకొని సో అక్కడ ఉన్నటువంటి ఆ ఎద్దులు ఏవైతే ఉన్నాయో, ఆ ఎద్దులు ఆ ఆవులు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని భయపెట్టాడు అనమాట. బట్ అన్ని పారిపోతున్నప్పటికీ కేవలం ఒక ఎద్దు మాత్రమే అలా నిశ్చలంగా నిలబడి ఉంది. సో దాన్ని నంది అనుకున్నాడు భీముడు. సో అందువల్ల దూరంగా ఉన్నటువంటి ఆ నందిని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండగా ఆ నంది పరిగెత్తడం మొదలుపెట్టింది. సో అలా పరిగెడుతున్నటువంటి నంది యొక్క మోపురాన్ని పట్టుకున్నటువంటి భీముడు అలా పట్టుకుని ఉండంగానే ఆ ఎద్దు భూమిలోకి అలా వెళ్ళిపోయింది. సో అలా పైన భీముడు ఎక్కడి వరకైతే పట్టుకున్నాడో అక్కడ వరకే నిలబడినటువంటి ఈ విగ్రహం ఏదైతే ఉందో సో అదే కేదారనాథేశ్వర స్వామి అని చెప్పి ఇప్పటికీ చాలా మంది భక్తులు కొలుస్తున్నారనమాట. సో ఇప్పటికీ కూడా చూసుకున్నట్లయితే చాలా శివాలయాల్లో శివుడు అనేటటువంటి ఆయన ఒక లింగ రూపంలో ఉంటారు, కానీ ఒక కేదార్నాథ్ కొన్ని ఈ జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర మాత్రమే శివుడు ఒక్కొక్క రకంగా ఉంటారు. సో ఈ క్రమంలో కేదార్నాథ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో కేదార్నాథ్ యొక్క చరిత్ర ఇదనమాట. సో పాండవులే ఈ గుడిని కట్టించారని. అండ్ ఇక ఈ గుడి స్ట్రక్చర్ విషయానికి వస్తే ఎన్నో దేవాలయాలు భూకంపాలు సునామీలకి చిన్న చిన్న క్రాక్స్ కి చిన్న చిన్న గాలులకి కూలిపోతున్నటువంటి క్రమంలో ఎంతో పెద్ద తుఫాను వచ్చినప్పటికీ కూడాను ఏ మాత్రం చెక్కు చెదరనటువంటి గుడిగా ఈ స్ట్రక్చర్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఇంత మోడర్న్ టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఎవరు అలాంటి ఒక స్ట్రక్చర్ ని నిర్మించలేకపోయారు. అండ్ ఆల్మోస్ట్ ఈ గుడికి సంబంధించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ నివసించినటువంటి ప్రజలు కూడాను ఈ గుడి క్లోజ్ చేసినటువంటి ఆ 6 months టైంలో చాలా రకాల శబ్దాలు వింటూ ఉంటాము, చాలా మంది ఎవరెవరు వస్తున్నట్టు అనిపిస్తుంది, కొత్త కొత్త శబ్దాలు వింటూ మేము ఫీల్ అవుతుంటామని చెప్తారు. సో వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే సో ఆల్మోస్ట్ -9 degrees ఉంటుందన్నమాట అక్కడ టెంపరేచర్. సో అంత కోల్డ్లో ఆల్మోస్ట్ స్నో పడుతున్నటువంటి టైంలో గుడిని క్లోజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ టైంలో అక్కడ ఎవరిని కూడా అలో చేయరు. సో ఆల్మోస్ట్ ఇది నవంబర్ టు ఏప్రిల్ ఆ 6 months వరకు నడుస్తుంది. సో ఈ టైంలో గుడి క్లోజ్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ గుడి క్లోజ్ చేసే ముందర అఖండ దీపాన్ని వెలిగిస్తారు కేదార్నాథ్ లో. ఈ అఖండ దీపం మళ్ళీ గుడిని తెరిచినప్పటికీ కూడాను అలానే వెలుగుతూ ఉంటుంది. ఒక క్లోజ్డ్ రూమ్ లో, అంటే ఒక ఆక్సిజన్ కూడా రానటువంటి ఒక రూమ్ లో పెడితే దీపం ఖచ్చితంగా ఆరిపోవాలి, బట్ ఈ అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది. సో అందువల్లనే దీని ఒక మిస్టరీగా ఎప్పటికీ జనాలు అందరూ చెప్పుకుంటూ ఉంటారు. సో ఆఫ్టర్ దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగినప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో సో శివుడిని పూజించేటటువంటి మహా దేవతలు ఋషులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ గుడి క్లోజ్ చేసినటువంటి 6 నెలల్లో వచ్చి పూజించుకుంటారు. సో వాళ్ళు వెలిగించినటువంటి దీపమే, అంటే వాళ్ళు ప్రతిసారి ఆ నూనెనో నెయ్యినో ఆ దీపంలో వేస్తూ ఉండటం వల్ల ఆ దీపం ఎప్పటికీ కొండెక్కకుండా ఉంటుంది, లైక్ ఆరిపోకుండా ఉంటుందని చెప్పి సో ఇప్పటికీ అక్కడ ఉండే వాళ్ళందరూ నమ్ముతుంటారు. సో న్యాచురల్ డిజాస్టర్స్ కూడా ఈ టెంపుల్ అసలు చెక్కు చెదరలేదు. 2013 జూన్ 16 వచ్చినటువంటి సునామీ అందరికీ తెలిసే ఉంటుంది. మొత్తం ఉత్తరాఖండ్ మొత్తం కొట్టుకుపోతుంది. ముఖ్యంగా ఈ రుద్రప్రయాగ
రుద్రప్రయాగ్ దగ్గర ఉన్నటువంటి ఊర్లు కొట్టుకుపోతున్నాయి, బిల్డింగ్లని సునామీలో దొంచుకుపోతున్నప్పటికీ ఈ కేదార్నాథ్ టెంపుల్ చెక్కు చెదరలేదు. అండ్ ఇందులో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఎక్కడో దూరంగా కొండ మీద ఉన్నటువంటి ఒక పెద్ద బండ సరిగ్గా సునామీ వచ్చేటటువంటి కాసేపటికి ముందే కరెక్ట్గా గుడి వెనక్కి వచ్చి ఆగడంతో సో వెనక నుంచి వస్తున్నటువంటి ఆ వాటర్ ఫ్లో ఏదైతే ఉందో సో ఆ వాటర్ ఫ్లో 2 పాయలుగా చీలిపోయి సో గుడికి ఏ మాత్రం ప్రమాదం జరగకుండా అడ్డు నిలబడింది. సో దీనికి గల కారణం దేవుడు గుడిని కాపాడుకుంటున్నారు, లేదంటే దేవుడి గుడిని చాలా మంది దేవతలు కాపాడుతున్నారని ఇప్పటికీ అక్కడ ఉండే వాళ్ళు నమ్ముతారు. అసలు ఈ బండ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ అది కరెక్ట్గా అంత పెద్ద బండ గుడిని ఈజీగా తోసుకుంటూ వెళ్ళిపోయి ఉండొచ్చు, బట్ అది కరెక్ట్గా అక్కడ ఎలా ఆగింది అని చెప్పి చాలా మందికి ఇంకా ఒక డౌట్స్ అలానే ఉండిపోయాయి. సో ఇది ఇప్పటికీ కూడా ఇది ఒక మిస్టరీగానే ఉంది. సో ఇప్పటికీ ఆ బండ అక్కడే ఉంది, అది ఇప్పుడు ఎవరైనా సరే కేదార్నాథ్ వెళ్ళుంటే చూసుండొచ్చు. సో ఆల్మోస్ట్ ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే కుండ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ గౌరీ కుండ్ దగ్గర నుంచి మొదలు పెడితే 16 కిలోమీటర్లు మీరు కేదార్నాథ్ టెంపుల్కి నడవాల్సి ఉంటుంది. అండ్ మధ్యలో మీకు బాస్కెట్స్ కూడా ఉంటాయి, అంటే మిమ్మల్ని మోసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. సో దానికి ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుంది. లేదంటే ప్రీ బుకింగ్ అని చేసుకున్నట్లయితే హెలికాప్టర్లో కూడా తీసుకెళ్తారనమాట. బట్ ఆల్మోస్ట్ ఏంటంటే చాలా మంది ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళడానికి ఇష్టపడతారు, కేదార్నాథ్ స్వామి దర్శనం అనేది అంత ఈజీ కాదు అని చెప్పి. సో ఈ విధంగా కానీ వెళ్ళాలి. అండ్ ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ కుండ్స్ ఉంటాయి, బట్ ఇందులో రేతాస్ కుండ్ అని ఒక కుండ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కోనేరు ఉంటుందన్నమాట. ఈ కోనేరు దగ్గర నిలబడి ఎవరైతే ఓంకారం జపిస్తారో వెంటనే నీటిలోంచి బుడగలు రావడం మొదలవుతాయి. ఇది చాలా మంది సర్ప్రైజ్ అనేటువంటి విషయం. అండ్ చాలా మంది సైంటిస్టులు దీని మీద ప్రయోగాలు చేసినప్పటికీ అసలు అది ఎలా మొదలవుతుంది, ఆ శబ్దానికే ఎందుకని బుడగలు వస్తున్నాయని ఇప్పటికీ ఎవరు కనుగొనలేకపోయారు. సో ఈ విధంగా కేదార్నాథ్ టెంపుల్ కి సంబంధించి చాలా రకాల మిస్టీరియస్ క్వశ్చన్స్ అలానే ఉండిపోయాయి. సో 6 నెలలు క్లోజ్ చేసినా సరే ఎందుకని అఖండ దీపం వెలుగుతుందంటే దీని ఉద్దేశం ప్రకారం చాలా మంది దేవతలందరూ కూడా వచ్చి పూజించుకుంటారు. ఇంకా ఈ సప్త చిరంజీవులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా మహాశివుడిని కొలిచేటటువంటి వాళ్ళే. సో అందువల్ల ఏంటంటే హనుమంతుడు కావచ్చు, పరశురాముడు కావచ్చు, వేదవ్యాసుడు కావచ్చు, ఇలా చాలా మంది అంటే ఎవరైతే సప్త ఋషులు ఉన్నారో సో వీళ్ళందరూ కూడా వచ్చి పూజించుకుంటారు కేదార్నాథ్లో ఉన్నటువంటి కేదారనాథేశ్వరుడిని అని చెప్పి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్ముతారు. సో ఆ సరౌండింగ్ లో ఉన్నటువంటి పీపుల్స్ చెప్పడం ఏంట్రా అంటే ఇక్కడ ఖచ్చితంగా దైవ శక్తులు ఉన్నాయి. సో ఎవరైతే ఇక్కడ దర్శనం చేసుకుంటారో వాళ్ళు కూడా ఒక స్పెషల్ ఫీలింగ్ ని అనుభూతి చెందుతారు. సో వాళ్ళకి సపరేట్ గా ఏదో తెలియని పవర్స్ వచ్చినటువంటి ఫీలింగ్స్ ని వాళ్ళు ఫీల్ అవుతుంటారని చెప్పి మల్టిపుల్ ఆఫ్ పర్సన్స్ చెప్పడం జరిగిందనమాట. సో ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి ఈ కేదార్నాథ్ కి ఆల్రెడీ ఎవరైనా వెళ్ళుంటే సో మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం మీకు రూట్ మ్యాప్ ఏమైనా కావాలంటే నాకు కానీ కామెంట్ సెక్షన్ లో చెప్పారంటే నెక్స్ట్ వీడియోలో ఈ రూట్ మ్యాప్ కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏషియా నెట్ న్యూస్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.